హాయ్ హలో ఛానల్లో ఫస్ట్ మూవీ రివ్యూ. గ్లాడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ఓజీ. మూవీ మొన్నే చూశాను, బట్ ఫస్ట్ రివ్యూ కాబట్టి ఏదో ఎడపడ ఇచ్చేయకుండా కొంచెం చూసి జాగ్రత్తగా ఇద్దామని చెప్పి ఒక 2 days టైం తీసుకున్నాను కొంచెం ప్రిపేర్ అవ్వడానికి. నేను ఉండేది లండన్, ఒంటారియో. ఇక్కడ మంచి థియేటర్స్ ఉన్నాయి, కానీ ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఏదో కొట్టుకుని చేస్తున్నారు ఇక్కడ కెనడాలో. డిస్ట్రిబ్యూషన్ అండ్ థియేటర్స్ ఓనర్స్ ఇద్దరు ఇక్కడ మూవీ రిలీజ్ చేయలేదు. ఇక్కడ నుంచి ఓక్విల్ వెళ్ళాల్సి వచ్చింది. ఒక 2.5 hours డ్రైవ్. థియేటర్ చాలా వర్స్ట్గా ఉంది. బట్ అట్లీస్ట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే సౌండ్ ఈజ్ లాట్ బెటర్. ఇంకా సౌండ్ కూడా బాగోపోతే ఇంకా మొత్తానికి డిసప్పాయింట్ అయ్యేవాడిని. సౌండ్ అయితే చాలా బాగుంది. మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మూవీకి వెళ్ళే ముందు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి లంచ్ చేద్దామని చెప్పి దగ్గరలో ఉన్న ఒక ఇండియన్ తెలుగు రెస్టారెంట్కి వెళ్ళాం. ఇద్దరం 2 full మీల్స్ ఆర్డర్ ఇచ్చాము. వాడు ముందు ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాడు. పప్పు, రోటి పచ్చడి, కారపొడి, నెయ్యి, పెరుగు, రసం, సాంబార్, ఫ్రై కర్రీస్ అన్నీ తెచ్చాడు. తర్వాత రైస్ తీసుకొచ్చాడు. రైస్ ఏమో మొత్తం శుద్ధ అయిపోయింది. ఇంకా ఇంకేం చేస్తాం, ఉన్నదంతా ఏదో అడ్జస్ట్ అవ్వాలని ఆ కూరలు కొంచెం కొంచెం కలుపుకొని నేను పైపైన తినేసి నేను ఫినిష్ చేస్తాను. ఓకే, కర్రీస్ బాగున్నా రైస్ బాగాలేదు కాబట్టి మెయిన్ ఐటమ్ ఏదో అడ్జస్ట్ అయిపోయి నేను ఫినిష్ చేస్తాను. పక్కన నా ఫ్రెండ్ గాడేమో 2 days నుంచి ఏం తినలేదు. వాడు ఫుల్ ఆకలిగా ఉన్నాడు. అన్నం శుద్ధ కాదు కదా, పచ్చిబియ్యం పెట్టిన తినేటట్టు ఉన్నాడు వాడు. సో వాడు 2 సార్లు రైస్ పెట్టించుకుని మరీ తిన్నాడు. వాడైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను మాట్లాడేది ఫుడ్ గురించి కాదు. సో ముందు స్టోరీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ మూవీ జానర్ యాక్షన్ థ్రిల్లర్ అయినా కూడా ఇందులో అంత స్పాయిలర్ అలర్ట్స్ ఇచ్చేంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏం లేవు. ఇట్స్ ప్రెటీ సింపుల్ స్టోరీ. సో వీ కెన్ ఫ్రీలీ టాక్ అబౌట్ ఇట్. 1970s పీకేస్ ఫాదర్ జపాన్లో బిజినెస్ కోసమో సమ్ అదర్ రీజనో బిజినెస్లో జపాన్లో ఉంటాడు. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అక్కడ. సో పీకేని మార్షల్ ఆర్ట్స్ వాళ్ళది సమురాయ్ టీం అనుకుంటా, అందులో జాయిన్ చేస్తాడు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి. వాళ్ళకి ఆపోజిట్ ఇంకొక టీం ఉంటుంది, యకూజా అని. సో వాళ్ళ లోకల్ గ్యాంగ్ వార్స్లో యకూజా టీం పీకే టీం అయిన సమురాయ్ టీంని మొత్తం ఎలిమినేట్ చేస్తారు. పీకే ఒకడే మిగిలిపోతాడు. సో ఇండియా రిటర్న్ అయిపోతాడు అనమాట పీకే. ఆ వచ్చేదారిలోనే ప్రకాష్ రాజ్తో పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరూ కలిసి బాంబే వచ్చి ఏం చేశారు, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, పీకే ఎట్లా సాల్వ్ చేశాడు, ఫైనల్గా ఏమైంది అనేది స్టోరీ. ప్రతి బేసిక్ స్టోరీ. ఫస్ట్ మనం నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. మూవీలో పాజిటివ్స్ కంటే నెగిటివ్సే ఎక్కువ ఉన్నాయి. సో బట్ లెట్స్ నాట్ బీ వేగ్. ఊరికే ర్యాండమ్గా అది బాగాలేదు ఇది బాగాలేదు అంటాం కంటే అసలు ఏది బాగాలేదు ఎందుకు బాగాలేదు అనేది మాట్లాడదాం. ఫస్ట్ నాకు నచ్చింది రైటింగ్. మూవీ ప్లాట్ మంచి ఇంట్రెస్టింగ్ పిక్ చేసుకున్నా సరే స్టోరీ వైజ్ చాలా వీక్ ఉంది. టిపికల్ మాఫియా బేస్డ్ రెండు గ్యాంగ్స్ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్. ఒక గ్యాంగ్ ఆబ్వియస్లీ మంచిది, ఒక గ్యాంగ్ ఆబ్వియస్లీ చెడ్డది. సో మంచి గ్యాంగ్లో ఉన్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ప్లస్ అవన్నీ సార్ట్ అయిన తర్వాత మంచి గ్యాంగ్ బ్యాడ్ గ్యాంగ్ రెండూ కలిసి కొట్టుకోవడం. ఇది అంతా ప్రతి బేసిక్ స్టోరీ. అంతా ఓవరాల్గా అంత ఎగ్జైటింగ్ ఇంట్రెస్టింగ్ అయితే ఏమనిపించలేదు. స్క్రీన్ ప్లే కూడా చాలా వేగ్గా ప్యాచీగా అనిపించింది. నెక్స్ట్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అంతా కలిపి ఒక 25 to 30 minutes వరకు ఏదో క్యారెక్టర్ వస్తూనే ఉంటుంది. లైక్ స్టోరీ మూవ్ ఆన్ అయ్యే కొద్దీ ఒక క్యారెక్టర్ రావడం వేరు. ఇంట్రడక్షన్ కోసమే అంతంత టైం తీసుకుని ఏదో స్టోరీ ఇంకా మెయిన్ స్టోరీ స్టార్ట్ అవ్వక చెప్పిందే చెప్పి మాట్లాడిందే మాట్లాడి ఇచ్చిన ఎక్స్ప్రెషనే మళ్ళీ ఇచ్చి దాన్ని సాగదీస్తూ వచ్చారు. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్కే కొంచెం మనకి డిస్కంఫర్ట్ లాగా వచ్చేస్తుంది మూవీలో. ఇంకా నెక్స్ట్ వస్తే క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అండి. ఇదైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పేరుకేమో చాలా పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది, బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ఇంపాక్ట్ఫుల్గా ఉన్న సీక్వెన్స్ అయితే ఒక్కడు కూడా లేదు. రాహుల్ రవీంద్రన్, పీకే, శ్రేయా రెడ్డి, ప్రకాష్ రాజ్ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఒక సీన్ కానీ ఒక సీక్వెన్స్ కానీ బాగా పర్ఫామ్ చేశారా అనిపించేది మాత్రం ఒక్కడు కూడా లేదు. ఎస్పెషల్లీ రాహుల్ రవీంద్రన్ క్యారెక్టర్ అయితే కొంచెం చిరాగ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఒక 10 సీన్లు ఉంటే 10 సీన్లు ఒకటే ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్కే కొంచెం చిరాకేసింది. సెకండ్ హాఫ్లో ఏమైపోయాడో అసలు కూడా తెలియలేదు. అసలు క్యారెక్టర్ ఎందుకు ఉందో కూడా తెలియదు. మిగతా క్యారెక్టర్స్ ఏవో ఉన్నాయా అంటే ఉన్నాయి. ఒక 3-4 సీక్వెన్సెస్లో ఉంటారు. అంత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు వాళ్ళది. నెక్స్ట్ మెయిన్ హీరో క్యారెక్టరైజేషన్లోనే చాలా ఫ్లాస్ ఉన్నాయి. బిగినింగ్ ఆఫ్ ది స్టోరీ నుంచి ఎండ్ వరకు ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళే చాలా హైప్ ఇస్తూ ఉంటారు. పీకే ఓజీ బ్లడ్ బాత్, పీకే వచ్చాడంటే ఓజీ వచ్చాడంటే ఇంకా అదే అయిపోతుంది. ఓజీ అంటే భయం, ఓజీ అంటే ఇది, ఓజీ అంటే అది,
ఆ రోజు అది చేశాడు, ఈరోజు ఇది చేశాడని. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు డైరెక్ట్గా ఫేస్ చేస్తున్నప్పుడు అసలు ఓజీని కేర్ కూడా చేయరు. అంటే జస్ట్ ఒక నార్మల్ రెగ్యులర్ పర్సన్తో మాట్లాడినట్టే మాట్లాడతారు, ఎవడో కేర్ చేయడు. సో ఆ నాన్ సింక్ అనేది చాలా ఉంది. వాళ్ళు ముందు ఇచ్చిన హైప్కి యాక్చువల్ సీక్వెన్సెస్లో వాళ్ళు పీకేని కేర్ చేయని విధానం చూస్తుంటే చాలా డిస్కంఫర్టబుల్గా, ఏదో అన్యాచురల్గా అనిపించింది. నెక్స్ట్ స్క్రీన్ ప్లే కూడా అంత స్మూత్గా ఏముండదు, ఆ రేసీగా కూడా ఉండదు. ఏదో ప్యాచీగా అక్కడ ఇక్కడ తీసుకొచ్చి అతికిచ్చినట్టు. ఫస్ట్ 1 hour అయితే ఇంకా చాలా డిస్కంఫర్టబుల్గా ఉంటుంది. అసలు ఏ టైం లైన్లో స్టోరీ జరుగుతుందో కూడా అర్థం కాదు. కొన్నిసార్లు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తాయి, కొన్నిసార్లు ప్రజెంట్ వస్తుంది, బట్ దేనికి డిఫరెన్స్ ఉండదు చూపించే విధానంలో. సో అసలు ఏది ప్రజెంట్ ఏది ఫ్లాష్ బ్యాక్ అనేది కొంచెం అర్థం కాదు. సో ఆ డిస్కంఫర్ట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికే మనకు ఆ ఇరిటేషన్తో మూవీని చూడటం స్టార్ట్ చేస్తాం బేసిక్గా. నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సాంగ్స్ అండ్ ఇట్స్ ప్లేస్మెంట్. రీసెంట్గా నేను ఇది ఒక 2-3 అదర్ సినిమాస్లో కూడా చూశాను. మూవీకి ముందు హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కానీ క్యారెక్టరైజేషన్ సాంగ్ కానీ ఒకటి మంచి సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తారు. ఆబ్వియస్లీ అది మార్కెట్లో మంచి హైప్ క్రియేట్ చేస్తుంది ఫ్యాన్స్ అండ్ న్యూట్రల్ ఆడియన్స్లో. దాన్ని తెగ వింటారు. మూవీకి వెళ్ళే రోజు కూడా ఒక 10-20 సార్లు వినేసి మూవీకి వెళ్తారు. కరెక్ట్గా సాంగ్ వచ్చినప్పుడు దాన్ని మంచి విజువల్తో కన్వే చేయకుండా దాన్ని సాంగ్ని ట్రిమ్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ ఫైట్లోనో లేదా వేరే సీక్వెన్స్లోనే మిక్స్ చేసి సాంగ్ని ప్రతి 10 secondsకి సాంగ్ ఆపి మధ్యలో గన్ సౌండ్స్ లేదా డైలాగ్స్ పెట్టి ఆ సాంగ్ అన్ని రోజులు ఆడియన్స్ విని థియేటర్కి వచ్చినప్పుడు ఓవరాల్గా ఆ సాంగ్ ఉండే ఫీల్ అయితే రావట్లేదు. మొత్తం ఆ సీక్వెన్స్ మూడే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. గన్స్ అండ్ రోజెస్ సాంగ్ అట్లాగే ఉంది. ఒక 15-20 seconds సాంగ్ వస్తుంది, మధ్యలో డైలాగ్స్ వస్తాయి, గన్ పేలుస్తారు, అది ఇది చిరాకు అనిపిస్తుంది, మళ్ళీ సాంగ్ వస్తుంది. మన రియాలిటీలో అలా విన్నాం కదా, మనం ఓవరాల్ సాంగ్ వింటాం. సో ఆ సీక్వెన్సెస్ అన్నీ అట్లా చాలా వరస్ట్గా అనిపించింది. ఈ డెసిషన్ మరి ఎవరు తీసుకుంటున్నారో కానీ ఈ మధ్య 2-3 సినిమాల్లో చూశాను. సాంగ్ ప్లేస్మెంట్స్ చాలా అంటే చాలా చాలా వరస్ట్గా ఉంది. ఇంకా లాస్ట్ వచ్చేసి యాక్షన్. ఇది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. బట్ ఫస్ట్ నెగిటివ్ మాట్లాడుకుందాం. యాక్షన్ అంత గొప్పగా ఏం లేదు. ఈవెన్ దో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ, కటానా ఫైట్స్ అవి ఉన్నా కానీ అవి చాలా చాలా బేసిక్గా మామూలుగా బోయపాటి సినిమాల్లో కత్తి అట్లా నరుక్కుంటారు అట్లాగే ఉంది. కాకపోతే మరి ఈ విలన్స్ ఇట్లా లేచి పడి అట్లా లేకపోయినా బట్ స్టిల్ లైక్ అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే కటానా ఫైట్స్ అవన్నీ ఏం లేవు. కోర్స్ జాపనీస్ వాళ్ళ వే ఆఫ్ స్టైల్కి ఆ స్టైల్ ఆఫ్ ఎడిట్ కట్స్ కానీ టేకింగ్ అని ఉంటే ఇంకా చాలా చాలా బాగుండేది. లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ మోర్. ఇట్స్ నాట్ బ్యాడ్ దో, బట్ ఇంకా చాలా బెటర్గా ఉండొచ్చు, బట్ ఇంపాక్ట్ఫుల్గా అయితే లేదు. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ పాజిటివ్స్. మూవీలో కూడా చాలా పాజిటివ్స్ ఉన్నాయి, మొత్తం బ్యాడ్ ఏం కాదు. ఫస్ట్ వాళ్ళు తీసుకున్న ప్లాట్, నేను స్టోరీ బాగాలేదు అన్నా కూడా వాళ్ళు తీసుకున్న మెయిన్ ప్లాట్ జాపనీస్ బ్యాక్గ్రౌండ్లో చాలా బాగుంది. మనకి ఇన్ని రోజులు తెలుగు సినిమాలో మెయిన్గా మాఫియా డాన్స్ అంటే హైదరాబాద్, ఓల్డ్ సిటీ, ఆ తర్వాత ముంబై, ఆ తర్వాత దుబాయ్, అక్కడితో ఆగిపోయారు. వీళ్ళు ఫస్ట్ టైం జపాన్ బేస్డ్ మాఫియాని తీసుకొచ్చారు. అండ్ వాళ్ళ కల్చర్, వాళ్ళ కటానా ఫైట్స్, వాళ్ళ మార్షల్ ఆర్ట్స్ కానీ అవి ఇవి తీసుకొచ్చారు. హీరోకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఒకటి క్రియేట్ చేశారు. సో అదైతే చాలా బాగుంది. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ అది ఓన్లీ ఒక 10% ఉంటుంది మూవీలో, మిగతా 90% బాంబే బేస్డ్ మాఫియా ఉంటుంది. సో అందుకే అది కొంచెం అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. ఇన్ కేస్ ఆ జాపనీస్ బ్యాక్గ్రౌండే ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా పెట్టి దాన్ని మెయిన్ ప్లాట్ లాగా పెట్టి స్టోరీలో బ్లెండ్ చేసి దాన్ని అట్లా చేసి ఉంటే అది ఇంకా చాలా బాగుండేదని నాకు అనిపించింది. కోర్స్ రివ్యూ చెప్పినంత ఈజీ కాదు మూవీ మేకింగ్. సో నెక్స్ట్ విజువల్ స్టోరీ టెల్లింగ్. జాపనీస్ కార్టూన్స్ని యూజ్ చేసి ఇంట్రడక్షన్ కానీ టైటిల్స్ కానీ లేదా కొంచెం ప్రకాష్ రాజ్ అండ్ పీకే బాంబే వచ్చిన తర్వాత ఎలా వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకున్న పోర్ట్ని స్టార్ట్ చేశారనేది కానీ అదంతా విజువల్ రిప్రజెంటేషన్ జాపనీస్ కార్టూన్ స్టైల్లో చెప్పారు స్టోరీ టెల్లింగ్. అదైతే చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాంటి విజువల్స్ అయితే తెలుగులో చూడలేదు. అంటే స్టోరీ బట్టి థీమ్ బట్టి వేరే స్టైల్ ఆఫ్ విజువల్స్ చూసాం. బాహుబలి 2 ఇంట్రడక్షన్లో వచ్చే అది దానికి తగ్గట్టు సేమ్ అట్లాంటిదే, బట్ ఇది జాపనీస్ కార్టూన్ స్టైల్లో ఉంటుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్సెస్. అది ఇందాక చెప్పినట్టే ఇందులో బ్యాడ్ అండ్ గుడ్ రెండు ఉన్నాయి. సో ఇప్పుడు పాజిటివ్ మాట్లాడుకోవాలంటే యాక్షన్ సీక్వెన్సెస్ యాజ్ అన్ ఓవరాల్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేకపోయినా బాగోకపోయినా అందులో కొన్ని షార్ట్స్ టేకింగ్ కానీ ఎడిట్ కానీ ఆ ఎడిట్కి మ్యాచ్ చేసే సౌండ్ కానీ లైక్ ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా ఎక్సెల్ చేశాయి. ఆ షార్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. కొన్ని అంటే నెవర్ బిఫోర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీలో చూసినట్టు ఉన్నాయి కొన్ని షార్ట్స్ అయితే. పీకే క్లోజప్ కానీ ఐ క్లోజప్స్ కానీ ఆ నైఫ్ కటానా నైఫ్ని యూజ్ చేసే సీక్వెన్సెస్ కానీ అవే ఇంకొంచెం ఎక్కువగా స్టైల్ మొత్తాన్ని బ్లెండ్ చేసి ఉంటే యాక్షన్ సీక్వెన్సెస్లో బాగుండేవి. సో ఫైనల్లీ ఓవరాల్గా రివ్యూ చేయాలంటే మూవీ వాజ్ నాట్ బ్యాడ్ బట్ నాట్ గ్రేట్ టు అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు.
మూవీలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఫ్యాన్స్కి వాళ్ళకి ఎలివేషన్సే కావాలి కాబట్టి పీకే అంతకుముందు మూవీస్ సరిగ్గా వాడలేదు కాబట్టి వాళ్ళు చాలా ఆకలి మీద ఉన్నారు. సో వాళ్ళకి ప్రాపర్ టైంలో ప్రాపర్ ఎలివేషన్స్ వచ్చాయి, అవి కూడా మామూలుగా లేవు. తమన్ బీజిఎంతో మంచి హైప్, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ సీన్స్ చూస్తున్నప్పుడు. సో దే వర్ హ్యాపీ. బట్ ఓవరాల్గా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చూసే న్యూట్రల్ ఆడియన్స్కి అయితే లైక్ ఇట్ వాస్ ఎ బిట్ బోరింగ్. లైక్ యాక్షన్ సీన్స్ తీసేసిన స్టోరీ బాగుంటే లైక్ ఏదైనా హ్యాపీనెస్ అన్న ఉండేది. బట్ ఓన్లీ ఆ యాక్షన్ సీన్స్, అవి కూడా అంత ఇంపాక్ట్ లేని యాక్షన్ సీన్స్ వల్ల న్యూట్రల్ ఆడియన్స్కి ఇట్ వాజ్ ఎన్ అబవ్ యావరేజ్ ఫిలిం. ఇట్స్ నాట్ బ్యాడ్. సో న్యూట్రల్ ఆడియన్స్ అయితే ఒకసారి పక్కా చూడొచ్చు. ఇట్స్ నాట్ అట్ ఆల్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా సినిమా అయితే పర్లేదు, బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. పీకే ఎర్లియర్ మూవీస్ కంటే చాలా 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 బాగుంది అని అనిపిస్తుంది. ఫ్యాన్స్కి అయితే డెఫినెట్లీ ఇట్స్ ఏ మస్ట్ రీవాచ్ మూవీ. వాళ్ళైతే 2-3 సార్లు చూసినా దే విల్ గెట్ హైప్ ద సేమ్ వే.